హాయ్ ఫ్రెండ్స్, గట్కేసర్ కొత్త బస్ స్టాప్ కడుతున్నారు. రింగ్ రోడ్ ఉంది కదా, ఇగో మీరు కనిపించేది రింగ్ రోడ్డు. ఇది దాటగానే ఇగో బస్ స్టాప్, గట్కేసర్ బస్ స్టాప్ కడుతున్నారు. మనకు ఇక్కడ గట్కేసర్ త్రూ వెళ్ళే వరంగల్ కావచ్చు, యాదగిరిగుట్ట కావచ్చు, ఏ బస్సులు అయినా కానీ పల్లె వెలుగు ఇలాంటి అన్ని బస్సులు కూడా గట్కేసర్ ఊరి లోపలికైతే వెళ్ళట్లేదు. ఎస్, ఇగో ఇక్కడ రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి కదా, దీనికి సంబంధించిన కూడా ఫుల్ లెంత్ వీడియో ఒకటి తీశాను, చూడకపోతే చూడండి. బ్రిడ్జ్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో గట్కేసర్ కొత్త బస్ స్టాప్ వచ్చేసి ఇగో ఈ రింగ్ రోడ్ దాటగానే లెఫ్ట్కి కొంచెం భారీగానే కడతా ఉన్నారు. బస్సులు అయితే ఓన్లీ సిటీ బస్సులు మాత్రమే 280 అవి ఉంటాయి కదా, అవి మాత్రమే ఊరు లోపలికి వెళ్తున్నాయి. మిగతా ఏ బస్సులు కూడా వెళ్ళట్లేదు బ్రిడ్జ్ వర్క్స్ జరగడం వల్ల. ఇన్ ఫ్యూచర్ కూడా నాకు తెలిసి దీన్నే పెద్ద బస్ స్టాప్గా చేసేస్తాం. ఊర్లోకి వెళ్ళవనుకుంటా. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడే ఇంత సెటప్ చేస్తున్నారంటే వెళ్ళకపోవచ్చు. దీన్ని ఇలాగ పెట్టేసి ఇక్కడ నుంచి దిగి ఆటోకి వెళ్ళడమో ఇంకేదో చేయాలి. ఇగో ఇవన్నీ తెచ్చి పడేశారు ఆల్రెడీ ఇక్కడ. ఇగో ఏం కొత్త ఏం కావు, ఆల్రెడీ ఎక్కడి నుంచో పీక్కొచ్చారు. రేకులు ఇవన్నీ ఉన్నాయి, వరుసగా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ లెఫ్ట్కి దాదాపు ఒక 50 మీటర్ల లెంత్లో బస్ స్టాప్ కట్టబోతూ ఉన్నారు అన్నట్టు. భారీగా ఆల్రెడీ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. సో దీని గురించి మీకు ఇంకేమైనా తెలిస్తే, అంటే ఇక్కడ బస్ స్టాప్ కడితే ఉపయోగం ఎక్కువ ఉంటుందా, ఊరిలోకి వెళ్తేనే ఉపయోగం ఎక్కువ ఉంటుందా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఛార్జ్ బొక్క అని అనుకుంటారా కూడా కామెంట్ చేయండి. సో లోపలికైతే వెళ్దాము. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ బస్సులు ఆగుతున్నాయి. చూడండి, ఇగో ఆల్రెడీ కాంక్రీట్ మిక్స్ జరుగుతుంది, పిల్లర్ల వర్క్ జరుగుతుంది. ఇగో పిల్లర్లు, చెట్లు గిట్లా అని కొట్టి పడేశారు. ఇది ఈ ప్లేస్లో ఆల్రెడీ బస్ స్టాప్ ఉంది. టెంపరీగా కొన్ని బెంచ్లు వేసిరు, చూపిస్తాయి కూడా. కానీ మనకు అంటే పర్మనెంట్ సెటప్తో ఇగో ఇది పిల్లర్ల వర్క్ అయితే జరుగుతూ ఉంది. ముందరికి వెళ్దాము. సో టీజీఎస్ ఆర్టీసీ అని మీకు అక్కడ డబ్బా కనిపిస్తుంది కదా, ఇగో కాంక్రీట్ మిక్స్ అయితే జరుగుతూ ఉంది. సో ఇదంతా బస్ స్టాప్ కోసమే సెటప్. సో ఇది ప్రస్తుతానికి టెంపరీగా వేసిన రేకుల షెడ్డు, దాని కింద బెంచ్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ మనకు వరంగల్ రూట్లో వెళ్ళే బస్సులు అని ఇక్కడే ఆగుతున్నాయి, లోపలికి అయితే వెళ్ళట్లేదు. సో దీని గురించి మీరు ఏమైనా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. ఇది సంగతి. ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్.